వేసవి రాకముందే నీటి సమస్య. మరి ప్రస్తుతం మనం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జీముంచెంపుట్టు పంచాయతీ జల్లిపల్లి అనే గ్రామం వద్ద ఉన్నాం. మరి ఈ విషయంపై ఈ మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీకు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉందమ్మా? ప్రతి ఏటా కూడా ఇలాగే మీకు వేసవికాలం వచ్చిందంటే సమస్య ఉంటుందా, లేకపోతే మిగతా టైంలో మీకు వాటర్ అందుబాటులో ఉంటుందా? ప్రతి ఏడాది ప్రతి వేసవిలో కూడా మాకు నీటి ఎద్దడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో కూడా నీళ్ళైతే వస్తాయి, కానీ 2 రోజులకి ఒకసారి మాత్రమే మాకు నీళ్ళు వస్తాయి. అవి కూడా అన్ని కుటుంబాలకు అందుబాటు అవ్వదు. 1-2 బిందెలు నీళ్ళు తప్ప మరి అంతకంటే ఎక్కువ నీళ్ళు పట్టుకోవడం అయితే అవ్వదు. వారానికి 2 వారాలకి ఒకసారి మోటార్ రిపేర్ అవుతుంది. రిపేర్ అయితే మేము ఎక్కడో దెబ్బపుట్టు అంటే జల్లిపల్లి నుంచి దెబ్బపుట్టు వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి బిందెలు ఎత్తుకొని వస్తాం. మాకు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేదు ఆ వర్షాకాలంలో. అయితే ఈ వేసవి కాలంలో అయితే మరీ ఘోరం. ఇటు నుంచి నేరు వలసకైనా వెళ్తాం, అటు నుంచి దెబ్బపుట్టుకైనా వెళ్తాం, లేకపోతే ముంచెట్టుకైనా వెళ్తాం. మా పంచాయతీ గ్రామానికి అక్కడైనా వెళ్తాం. బట్టలు ఎత్తుకోవడానికి అయితే మ్యాక్సిమము 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి బట్టలు ఎత్తుకుంటాం. అదే ఊర్లో కొన్ని బావి ఉంది. ఆ బావికి వెళ్తే ఆ పొలాలు మురుగు నీళ్ళు బావిలో చేరిపోతే ఆ నీళ్ళు తెచ్చి తాగడానికి మాకు అసలు అవకాశం కూడా ఉండదు. మురుగు కంపు పురుగులు అలా అయిపోయి ఉంటుంది అనమాట. అసలు తాగడానికి అవ్వదు. కానీ మాకైతే చాలా ఇబ్బంది, ఎప్పటికప్పుడుకి ఇబ్బంది. మేము వయసులో ఉన్న వాళ్ళం అయితే నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం, కానీ వయసు మీరిన వల్ల అయితే బిందె నీళ్ళు తెచ్చుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా సమస్య అదైతే. మరి అమ్మ, మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి మరి ఏమన్నా దీనికి ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఏమన్నా కోరుకుంటున్నారా? ఆల్రెడీ వేటు న్యూస్లో ఆల్రెడీ నీటి ఎద్దడి కోసం ఆల్రెడీ వేటు న్యూస్లో వార్తలు ఆల్రెడీ వెళ్ళాయి, కానీ ఎటువంటి స్పందన అయితే లేదు. చూసారు కదండి, మనం ఇక్కడైతే మనం ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం. మరైతే ఈ గ్రామానికి సంబంధించి 65 కుటుంబాలు ఉన్నప్పటికీ మరైతే పబ్లిక్ ట్యాంక్ ఒకటే ఉందని చెప్తున్నారు. ఆ ట్యాంక్లో కూడా 2 రోజులకు ఒకసారి నీళ్ళు అనేది వస్తుంది. ఆ నీళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా వంట చేసుకోవడానికి కానీ మా స్నానాలు లాంటి వాటికి కానీ సరిపోదనేసి ఇక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు. మరి అయితే సుదూర ప్రాంతాల్లో బట్టలు జాడించుకోవడం, ఉతుకోవడం లాంటి వాటిలో అయితే ఒకవైపు 5 కిలోమీటర్ల మేర, ఒకవైపు 3 కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళు వెళ్ళి చేస్తూ ఉన్నారు.